ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి ప్రజాపాలనను మరి మేము ముందుకు తీసుకొస్తున్నాం. ప్రజాపాలనకు కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వము. రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చినామో ఆ యొక్క ప్రతి వాగ్దానంతో పాటు ప్రధానంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి వాగ్దానాలను మేము అమలు చేసేటువంటి ప్రక్రియ డిసెంబర్ 7వ తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయింది. డిసెంబర్ 9th రోజు తెలంగాణ తల్లి తెలంగాణ ఇస్తానని మనస్ఫూర్తిగా ప్రకటించిన డిసెంబర్ 9th రోజు మరి సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు కుటుంబ భారాన్ని మోయలేక ఆర్థిక భారం అంతా ఆడవాళ్ళ మీద పడుతుందని, కనీసం వాళ్ళు బయటికి కూడా ప్రయాణం చేయలేనటువంటి విపరీతంగా ఆర్టీసీ రేట్లు పెరగడంతో వాళ్ళ అవసరాలను కూడా తగ్గించుకొని మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో 6 గ్యారంటీలలో మరి ఆడవాళ్ళకు సంబంధించినటువంటి గ్యారంటీ ఉచిత బస్సు ప్రయాణాన్ని డిసెంబర్ 9th రోజే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఆడవాళ్లకు ఇచ్చినటువంటి అక్కలకు ఇచ్చినటువంటి కానుక ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా మరి 5 లక్షలుగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతూ డిసెంబర్ 9th రోజు ఆ యొక్క జీవోను కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు సంపూర్ణంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులను హిస్టారికల్ డే 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా డిసెంబర్ 28 అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు. ప్రజలను మరి కాపాడుకుంటూ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచుకుంటూ బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి ఈ దేశాన్ని విముక్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు. మరి నిజాం నవాబుల నుంచి కూడా తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు డిసెంబర్ 28. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతూ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పుట్టినరోజు డిసెంబర్ 28. అదేవిధంగా నూతన పాలన ప్రజాపాలన ఏర్పాటు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్న రోజు కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారు సీఎం గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నది కూడా 6 గ్యారంటీలతో ప్రజల యొక్క సర్వతోముఖాభివృద్ధి అన్ని రంగాలలో ముందంజలో ఉండడం కోసం 6 గ్యారంటీల పథకాలను దరఖాస్తు స్వీకరిస్తూ వాటిని డిజిటలైజ్ చేస్తూ మరి అర్హులైనటువంటి వారందరికీ కూడా ఈ సంక్షేమ ఫలాలు అందించాలటువంటి ఏకైక లక్ష్యంతో ఉన్నాం తప్ప ఇవాళ ప్రతిపక్ష పార్టీలు చెప్పినట్టుగా ఎగ్గొట్టడం కాదు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడో ఇచ్చిన 10 ఏళ్ల నుంచి ఇస్తారన్న ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలే. నిరుద్యోగ భృతి రాలే, పోడు భూములకు పట్టాలు రాలే, అదేవిధంగా అసైన్ భూములకు మరి సంపూర్ణమైనటువంటి హక్కులు రాలే, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాలే, నిరుద్యోగ భృతి రాలే, రుణమాఫీ జరగలే, దేశంలో మరి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలన్న మోడీ గారు 200 ఉద్యోగాలు ఇవ్వలే. ఇవన్నీ అనేక సమస్యలున్నాయి. మేము వాటి జోలికి పోకుండా మేము ఏ మాట అయితే ఇచ్చినామో అది అమలు చేయబోతున్నాం. దాన్ని ఒక నియమ నిబద్ధతతో ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం కోసమే డిసెంబర్ 8 నుంచి 6 గ్యారంటీల యొక్క దరఖాస్తుల స్వీకరణ. దానికి సంబంధించి ఈరోజు రివ్యూ పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా టీఆర్ఎస్ నుంచి మరి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ జడ్పీ చైర్మన్ గారు కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అధికారులకు మిగతా ప్రజాప్రతినిధులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ జిల్లా ఉమ్మడి జిల్లాను యూనిటీగా మేమందరం జోడెద్దులాగా ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం జోడెద్దుల్లాగా మరి ముందుకు ఈ యొక్క జిల్లాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేయాలని
భావిస్తూ ఉన్నాం. రాజకీయాలు భిన్నాభిప్రాయాలు ఏదున్నా అది ప్రత్యేక వేదికలు, కానీ ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే కాడ మాత్రం ప్రతి సంక్షేమ పథకం ప్రతి చివరి ఇంటి వరకు, చివరి గూడెం వరకు, చివరి పల్లె వరకు, చివరి తండ వరకు, చివరి గుడిసె వరకు ఈ యొక్క పథకాలను చేర్చడమే ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి అందరి యొక్క లక్ష్యంగా పనిచేస్తున్నాం. అధికార యంత్రాంగం కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, స్థానికంగా ఎంఆర్ఓలు కానీ, ఎంపీడీఓలు కానీ, ఎంఈఓలు కానీ, డివిజనల్ స్థాయి అధికారులు కానీ ఆదిలాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేసుకొని రేపటి నుంచి మరి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఒక మంచి వాతావరణంలో ప్రజలకు సులభమైనటువంటి రీతిలో అప్లికేషన్ తీసుకునేటువంటి వాతావరణంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సంసిద్ధత ఏర్పాటు చేసుకున్నందుకు అధికారులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అదే కాకుండా ప్రజలకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. మీరు ఈరోజు సాయంత్రం నుంచి మీ అధికారులు మీకు దరఖాస్తులు ఇస్తారు, మీరు దరఖాస్తులు నింపుకోండి. లేదా యువత కూడా చదువు రానటువంటి ఇళ్లల్లో దయచేసి యువకులు కూడా సహకరించండి. అధికారులే కాకుండా యువత కూడా ఆ యొక్క అప్లికేషన్ ఫామ్స్ ఫిలప్ చేయడం కోసం సహకరించండి. ఆ దరఖాస్తు ఫామ్తో పాటు తప్పకుండా మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, ఒక ఫోటో తీసుకొని లేదా అంటించుకొని అందులో రాసుకొని వస్తే ఇంకా సులభంగా ఉంటుందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది హడావుడిగా ఒక్కరోజు ప్రోగ్రాం కాదు. 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు కూడా ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. అందుకని ప్రజలందరూ కూడా మరి ఆదరాబాదరా కాకుండా, హైరాణ పడకుండా, మారుమూల గోలాంగూడలు కావచ్చు, లేకుంటే గోండుపల్లెలు కావచ్చు, తండలు కావచ్చు, దళితవాడలు కావచ్చు, ఎక్కడైనా ఆ గ్రామ పంచాయతీకి దూరంగా ఉంటే నెక్స్ట్ 1-2 డేస్లో మీ దగ్గరికే వస్తాం. మీ దగ్గరికి ఎప్పుడు వస్తారో సంబంధిత అధికారులు మీకు టైం టేబుల్ కూడా, అంటే డేట్ కూడా చెప్తారు ఏ రోజు వస్తారనేది. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ 4 రోజులు తీసుకున్న తర్వాత కూడా అక్కడ ఆ కౌంటర్లో ఖచ్చితంగా మండల ఆఫీస్ నుంచి ఒక అధికారి మీ దరఖాస్తుల స్వీకరణ కోసం ఉంటారు. అక్కడైనా మళ్ళీ 2 రోజులకైనా 1 రోజుకైనా ఇవ్వచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా మేము ఒక లక్ష్యంతో ప్రజల యొక్క అవసరాలను గుర్తుపెట్టుకొని మంచి జరగాలి, ఈ సమాజానికి అందరూ బాగుండాలన్నటువంటి ఉద్దేశంతో అభయహస్తంలో మరి ఈరోజు 6 గ్యారంటీల అమలు కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబోతున్నాం. కాబట్టి అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, మరి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే చాలా వెనుకబడ్డటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మరి ఎంతో కష్టపడి అందరి ఇష్టంతోనే పనిచేస్తేనే అభివృద్ధి పదంలోకి వెనుకబడ్డ ప్రాంత ప్రజలు ముందంజలోకి వస్తారు. ఒక హైదరాబాదో లేకుంటే ఒక పట్టణాన్ని మనం చూసుకొని మురిసిపోవడం కాదు. అనేక గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యం లేదు, మంచినీటి వ్యవస్థ లేదు, అంగన్వాడీ సెంటర్స్ లేవు, స్కూల్స్ లేవు. ఇట్లాంటివన్నీ కూడా మరి గుర్తించి ఆ సమస్యలన్నింటిని కూడా రూపుమాపుతూ మిగతా సమాజానికి తగ్గకుండా ఈ అటవీ ప్రాంత ప్రజలు, ఏజెన్సీ ప్రాంత ప్రజలు, అట్టడుగు వర్గాల ప్రజలు, ఆదివాసీలు, మిగతా మరి గిరిజనులు, దళితులు, బహుజనులు, మైనార్టీలు, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పదంలోకి తీసుకురావడమే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి కార్యక్రమాలు. దాన్ని ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాలో చిత్తశుద్ధితో పనిచేస్తాం, ప్రజల్ని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రత్యేక ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి గారికి. మా సీతమ్మ చెల్లెను ఆదిలాబాద్ జిల్లాకు అపాయింట్ చేసినందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా, నాతో పాటున్న నా సోదరులు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ప్రేమ్సాగర్ రావు గారు, మా తమ్ముడు డాక్టర్ వివేక్ బొజ్జు గారు, మేము నలుగురం కలిసి మా మినిస్టర్ అమ్మ గారికి, మా సీఎం గారికి ఆదిలాబాద్ జిల్లాని ఎట్లా అభివృద్ధి చేయాలనే కార్యక్రమాన్ని ఒక కంకణం కట్టుకొని దాదాపు 10 ఏళ్ల తర్వాత మాకు వచ్చిన ఈ ప్రభుత్వం మేము కాపాడుకునే బాధ్యత మా అందరికీ ఉన్నది. మా సోనియమ్మ తల్లి, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చేసిన త్యాగాలను మా ఉన్న 3,50,00,000 మందికి మేము జవాబుదారీ ఉండి
ఉన్న ఈ ఏరియాను తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలనే కార్యక్రమాన్ని ప్రొఫెషనల్గా ముంగడు తీసుకుపోనికే సోనియమ్మ తల్లి ఇచ్చిన 6 గ్యారంటీలను మేము 2 ఆల్రెడీ అమలు చేసినది. ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మా ముఖ్యమంత్రి గారికి. తక్కువ 4 గ్యారంటీలు కూడా మా మంత్రివర్యులందరూ కలిసి, మాకు సంబంధించిన లెజిస్లేటర్లు అందరూ కలిసి ఎలా పకడబందుగా మా సోనియమ్మ తల్లి చేతి ఇచ్చిన తెలంగాణను కాపాడుకోనికే ఆ 100 డేస్లో అమలు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా పెట్టి, జిల్లా అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ కోఆపరేట్. మీరు ఎంత కోఆపరేట్ చేస్తే మా తరఫు నుంచి అంత సపోర్ట్ మీకు కూడా ఉంటుంది. ఇప్పటి సంది ముంగట్టున్న పోయిన గతంలో అయిన సమస్యల గురించి మేము బ్రేక్ చేస్తలేము. మా సీతమ్మకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. మా దగ్గర 2004 నుంచి 9 వరకు ఉన్నప్పుడు పార్టీ విభేదాలు ఎప్పుడు లేకుండే. అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా మాకు ఇచ్చిన సూచన ఏంటంటే, ఏ పార్టీ వాడైనా కానీ మన జిల్లాకు సంబంధించిన మనుషులు పర్సనల్గా ఎనిమిటీ అనే సమస్య ఉండదు మా పాలిటిక్స్లో. మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న డెమోక్రాటిక్కి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరితో కన్సల్ట్ చేస్తాము. ఎక్కడెక్కడ ఇది ఉంటుందో ఈ నెపోటిజము, ఫేవరెటిజము అనే సమస్య గురించి కాదు, ప్రజల సేవ ఎలా ఉంటే బాగుంటుందా అనే ఆశతోనే ముంగడపోయినాం. ఈ తెలంగాణ సమస్యను కాపాడుకోనికి మా సోనియమ్మ ఇచ్చింది మా బాధ్యత కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో బ్యాక్వర్డ్ అనే సమస్య అందరికీ తెలిసిన విషయమే. చాలా అంటే చాలా బ్యాడ్ కండిషన్లు ఉంది. దాని కింది స్థాయికి వెళ్ళి ఇట్ ఈస్ కాల్డ్ రైజింగ్ ఆఫ్ ద ఫీనిక్స్ అనేది ఉంటుంది. ఈ రైజింగ్ ఆఫ్ ద ఫీనిక్స్ అంటే భూమి కిందికి వెళ్ళి పైకి రానికి ఉన్న సమస్యలను మా సీతమ్మ మా ఉన్న అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య, ఇరిగేషన్ అయినా కానీ, రోడ్స్ అయినా కానీ, డ్రింకింగ్ వాటర్ అయినా కానీ, మోరీలు అయినా కానీ, ఏ సమస్య కూడా డెవలప్మెంట్ చేయాలంటే అందరితో కోఆపరేషన్ అవసరం ఉంది, ఒక మనిషితో కాదు. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ ఫ్రీడమ్ని మా మంత్రులందరూ మంచిగా తీసుకొని ముంగడు తీసుకుపోనికే నేను ఎల్లకాలం మా సీతమ్మను, మా రేవంత్ రెడ్డి గారికి ఉన్న సమస్యలను ప్రత్యేకంగా మా ఉన్న లెజిస్లేటర్ అందరూ కోఆపరేట్ చేసి అమ్మకు ఎట్లా అభివృద్ధి చేస్తే బాగుంటుందా అనే కార్యక్రమాన్ని మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తున్నా. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సోదరులకు అందరికీ ప్లీజ్ బీ గ్యారంటీడ్. మీరు సేఫ్టీ నెట్లు ఉన్నారు. మేము సేఫ్టీ నెట్ అంటే ఎప్పుడు కాపాడుడే కాపాడు, వర్క్ అండ్ వర్షిప్, ఇది మా డ్యూటీ. మా డ్యూటీ కింద ఇది పెట్టుకొని ప్రజలకు ఎల్లకాలం సేవలు ఉంటాము. జనాలకు ఎట్లా హెల్ప్ కావాలనో ప్రత్యేక పోడు భూముల గురించి అమ్మ చాలా ఇంపార్టెంట్ ఉంది, చాలా హెల్ప్ చేసేది ఉంది. ట్రైబల్ సోదరులు చాలా బ్యాడ్ కండిషన్లు ఉన్నారు. నా కాన్స్టిట్యున్సీలో అయితే మీరు ఒకసారి వచ్చి చూడాలి, మీకు ఐడియా ఉంటుంది. ఈ సమస్యను ఎంత తొందరగా మనం దూరం చేస్తే బాగుంటుంది. నేను వెల్కమ్ చేస్తున్నా. మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక ఆఫీసర్ని పెడుతున్నారు, ధన్యవాదాలు చెప్తున్నా. తొందరగా పెట్టండి, అందరం కలిసికట్టి కోఆపరేట్ చేసి వర్క్ చేద్దాం. నేను పోలీస్ డిపార్ట్మెంట్ సోదరులకు ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్ ఆదిలాబాద్ జిల్లాలో చాలా డౌన్ అయిపోయింది. దాన్ని ముంగడు తీసుకుపోయే బాధ్యత ఉన్నది. ఫేవరెటిజం అనేది మానుకోండి, రియాలిటీ మీద వండి ఎవరు మంచుకున్నారు, ఎవరు రైట్ ఉన్నారు, ఎవరు రాంగ్ ఉన్నారు, ఎవరి మీద కేసు బుక్ చేయాలన్నా అనే సమస్యలు కూడా మీరు ప్రత్యేకంగా దాన్ని టేకప్ చేయండి. ప్లీజ్ కోఆపరేట్ విత్ us, we will help you. Thank you very much. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.